ములుగు జిల్లా సమీపంలోని తోపుకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. గత 3 సంవత్సరాల నుంచి చెరువులో చేపలు పెంచుతున్నామని, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని మత్స్యకారులు చెబుతున్నారు. మరి కొన్ని రోజుల్లో అమ్మకానికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మూడు సంవత్సరాల కంచి చేప పిల్లలు సాదుకున్నాం. ఇక నిన్న వేసినప్పుడు బాగానే ఉన్నాయి చేపలు. ఇవాళ పొద్దుగాల చూసారు మొత్తం తేలి ఉన్నాయి, చచ్చిపోయి తేలి ఉన్నాయి. అవిడితోనే మాకు బతుకు. దాదాపు ఒక 50 మంది రాకుండా మేము ఒక సభ్యులు మేము ఇప్పుడు ఆగమైపోయినాము. ఎట్లా కావాలి, మీరు దయచేసి మీరు కాపాడాలి. ములుగు జిల్లా సమీపంలోని తోపుకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. గత 3 సంవత్సరాల నుంచి చెరువులో చేపలు పెంచుతున్నామని, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని మత్స్యకారులు చెబుతున్నారు. మరి కొన్ని రోజుల్లో అమ్మకానికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మూడు సంవత్సరాల కంచి చేప పిల్లలు సాదుకున్నాం. ఇక నిన్న వేసినప్పుడు బాగానే ఉన్నాయి చేపలు. ఇవాళ పొద్దుగాల చూసారు మొత్తం తేలి ఉన్నాయి, చచ్చిపోయి తేలి ఉన్నాయి. అవిడితోనే మాకు బతుకు. దాదాపు ఒక 50 మంది రాకుండా మేము ఒక సభ్యులు మేము ఇప్పుడు ఆగమైపోయినాము. ఎట్లా కావాలి, మీరు దయచేసి మీరు కాపాడాలి.